Thank you, Jesus. Thank you, Father. Thank you, Holy Spirit. I submit everything into your hands, Lord. Holy Spirit. Thank you, Jesus. Thank you, Father. Praise the Lord, everyone. Good evening. I welcome you all in Jesus Christ, most mighty and precious name. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో, అతి బలమైన నామంలో మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. మరి దేవుడు మంచోడు, దేవుని యొక్క కృప మరి మనకి ఎన్నడూ తోడుగా ఉంది అని విశ్వసిస్తూ, దేవుడు మనల్ని విడవడు ఎడబాయడు అన్న విశ్వాసంతో ఈ ప్రార్థనని ప్రారంభించుకుందాం. లెట్ us స్టార్ట్ విత్ ద వర్డ్ ఆఫ్ ప్రేయర్. ఫాదర్, ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, అయ్యా నీ నామం ఎంతో గొప్పది తండ్రి. నువ్వు మహోన్నతుడివి, ఆశ్చర్య కార్యాలు చేసే దేవుడవి, అద్భుత కార్యాలు చేసే దేవుడవు తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. అయ్యా మా కన్నీళ్లను కష్టాలను తుడిచి ప్రభా, మీరు మరి మాకు బలముగా ఉన్నందుకు వందనాలు వేసాయ. మాతో మాట్లాడే దేవా, అనుదినము మాతో మాట్లాడే దేవా, మాతో మాట్లాడుతూ మాతో మాట్లాడడములో ఆనందించే దేవా. మరి మేము ఎప్పుడైతే మీ సన్నిధిని వెతుకుతామో తండ్రి, మరి ఆ సన్నిధిని వెతుకుతున్నప్పుడు తండ్రి మా మాటను వినే దేవా నీకే స్తోత్రం. అయ్యా నీ యొక్క కార్యాలు ప్రభా మా జీవితంలో జరిగినవి ఒక్కటి కూడా ప్రభా విఫలము కాలేదు తండ్రి. మిమ్మల్ని నమ్ముకున్న ఒక్కరు కూడా తండ్రి వాళ్ళు మరి దేవుని యొక్క అద్భుతం పొందకుండా బయటికి పోలేసే. కాబట్టి ఈరోజు యేసుక్రీస్తు నామంలో నేను ప్రార్థిస్తున్నాను. ఎన్ని కష్టాలు, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని బాధలు ఉన్నా సరే తండ్రి, మరి ఈ కన్నీళ్ళన్నీ ప్రభా ఇంకా కొద్ది రోజులే తండ్రి. ఇకపై ప్రభా మీ యొక్క ప్రేమ మా జీవితంపై రాబోతుంది. కాబట్టి ప్రభా మీరు ఏదైతే వాక్యం మాట్లాడాలనుకుంటున్నారు తండ్రి, ప్రతి ఒక్క బిడ్డతో ప్రభా సూటిగా మీరు మాట్లాడబోతున్నందుకు వందనాలు. మీ ఆదరణ, మీ ఆధారం, మీ ప్రేమ, మీ యొక్క బలము, మీ యొక్క సంపూర్ణత ప్రతిదీ వాళ్ళతో ఉన్నది అని మేము విశ్వసిస్తున్నామయ్యా. మరి వాళ్ళ కష్టాలకి తోడుగా ఉన్న దేవుడు తండ్రి, వాళ్ళ బాధలు వేదనలకు ప్రభా వాళ్ళని నిండుగా ఆనందంతో, వాళ్ళ హృదయంలో ఆనందం పెట్టే దేవుడు తండ్రి. కాబట్టి తండ్రి వాళ్ళకి తోడుగా నీడుగా ఇన్ని రోజులు ఉన్నందుకు, ఇకపై ఉండబోతున్నందుకు మీకే వందనాలు. ఈ రోజంతా విజయవంతంగా ముగించినందుకు నీకే వందనాలే. మా ప్రార్థన వినే ఆలకించే దేవా నీకే స్తోత్రం. యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఆల్ రైట్. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7 నుంచి 9. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు. నంబర్స్ చాప్టర్ 14 వర్స్ 7 to 9. ఈరోజు ఒక చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ మీద మనం ధ్యానించబోతున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తే, అదేంటి బ్రదర్, దేవుడు మమ్మల్ని ప్రేమిస్తున్నాడు కదా, ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టే కదా మరి మేము ఇంత అవునా ఆయన సిలువలో చనిపోయింది ఇది అది. కానీ నేను దాన్ని సగంలో ఆపేసా ఆ టైటిల్. ఎందుకంటే ఇప్పుడు టైటిల్ చూసి మరీ న్యాయం తీరుస్తున్నారు దైవజనుడిని మొత్తము వినకుండా. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమిస్తే మనకు వచ్చే ఆశీర్వాదాలు ఏంటి అన్నది నా అంశం అనమాట. వెన్ గాడ్ హీ లవ్స్ అస్, వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్స్ హీ వాంట్స్ టు గివ్ టు హిస్ చిల్డ్రన్. ఈ టైటిల్ నేను పెడదాం అనుకున్నా కానీ తప్పు పట్టే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి, అవునా, వాళ్ళ పనే అది. కాబట్టి ఐ డోంట్ వాంట్ టు డిస్టర్బ్ దేర్ ఫెయిత్, ఐ డోంట్ వాంట్ టు వేస్ట్ దేర్ టైమ్ అండ్ మై టైమ్ యాజ్ వెల్, ఆఫ్ కోర్స్. సో దేవుడు మంచోడు, ఓకే, గాడ్ ఈజ్ గుడ్. ఆయన తన సొంత కుమారుణ్ణి పంపించి తన ప్రేమను నిరూపించుకున్నాడు. హీ హాజ్ ప్రూవ్డ్ హిజ్ లవ్. నో వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు వాట్ ఈస్ గాడ్స్ లవ్ గోయింగ్ టు డూ. దేవుని యొక్క ప్రేమ, అవునా, ఉట్టి ఆయన సిలువలో చనిపోయిన తర్వాత దేవుని యొక్క ప్రేమ ఏది చేస్తుంది? దేవుడు ఇజ్రాయేలీలను ప్రేమించిన తర్వాత ఇజ్రాయేలీలకు కొన్ని వాగ్దానాలు ఇచ్చిండు, అది నెరవేర్చిండు. వాగ్దానం ఇచ్చిన దేవుడు అవును ఆమెన్ అని అంటున్నాడు. కాబట్టి ఈ వాగ్దానాలు ఇచ్చిన దేవుడు కేవలము వాగ్దానాలు మాత్రమే ఇస్తాడా అంటే కాదు, హీ కెన్ డూ సంథింగ్ బియాండ్ దట్. దేవుడు ఈ వాగ్దానాలు మాత్రం కాకుండా దాన్ని కంటే ఒక ఎత్తున మరి గొప్ప గొప్ప కార్యాలు దేవుడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అలా ఇక్కడ ఒక వాగ్దానం మనం చూస్తూ ఉంటాం. ఈ వాగ్దానంని మీరు చాలామంది ఎత్తిపెట్టి కూడా ప్రార్థన చేసి ఉంటారు. కానీ ఇంకొద్దిగా లోతుగా మనం ఈ వాగ్దానంపై ధ్యానిద్దాం. సంఖ్యాకాండము 14వ అధ్యాయము 7 నుంచి 9 వరకు. అండ్ దే స్పీక్
unto all the company of the children of Israel, saying, the land which we passed through to search, it is an exceeding good land. If the Lord delight in us, then he will bring us into this land and give us a land which floweth with a milk and a honey. Only rebel not ye against the Lord, neither fear ye the people of the land. For they are bread for us, their defense is depart from them, and the Lord is with us. Fear them not, fear them not. ఇక్కడ దేవుడు చూడండి, మరి మోషే ఐగుప్తు నుంచి బయటపడి అనేక అద్భుతాలు చేసిన తర్వాత బయటపడి ఆ ఎడారి నుంచి పోగా, అవునా, ఆ కానాను ప్రదేశం ముందు వచ్చిన తర్వాత 12 గోత్రం నుంచి 12 మందిని సెలెక్ట్ చేస్తాడు. ఈ 12 గోత్రం నుంచి 12 మందిని సెలెక్ట్ చేసి కానాను దేశానికి వెళ్ళమన్నాడు. వెళ్ళి ఏం చేయమన్నాడు? సిఐడి పని చేయమన్నాడు. పోండి, పోయి వెతకండి, మట్టి ఎట్లున్నది చూడండి. ఇప్పుడు ఈ భూమిలో ఉన్న సైంటిస్టులు ఎలాగైతే చంద్రుడి మీద రీసెర్చ్ చేస్తున్నారో అలా ఈ కానాను ప్రదేశంలో పోయి రీసెర్చ్ చేయండి. ఏలియన్స్ ఉన్నాయా దాంట్లో? అవునా? మనుషులు ఉన్నారా? పశువులు ఉన్నారా? గాడిదలు ఉన్నాయా? కుక్కలు ఉన్నాయా? పందులు ఉన్నాయా? తినడానికి ఏమైనా ఉన్నదా? అవునా? మనం ఏం తినాలి? గడ్డి మాత్రమే ఉందా? కోడి మాంసం ఏమైనా ఉన్నాయా? పోయి రీసెర్చ్ చేయి, పోయి సిఐడి వర్క్ చేయని మోషే ఈ 12 మందిని పంపిస్తారు. ఆ 12 మందిలో వాళ్ళు ఎప్పుడైతే ఇజ్రాయెల్ దేశంలో ప్రవేశించిన తర్వాత ఆ ల్యాండ్, ఆ ప్రదేశం చాలా గొప్పగా ఉంది, చాలా విస్తారంగా ఉందంట, చాలా ఆశ్చర్యకరంగా ఉందంట. ఇంత పెద్ద ల్యాండా నాకు దేవుడు వాగ్దానం ఇచ్చింది, ఇంత గొప్ప స్థానంలో నా దేవుడు నన్ను ఉంచాలనుకుంటున్నాడు, ఇంత పెద్ద ఆశీర్వాదం ఆ దేవుడు నా కొరకు పెట్టింది అని ఆశ్చర్య కలిగజేసిందంట. ద ల్యాండ్ విచ్ వాజ్ విత్ మిల్క్ అండ్ హనీ. అక్కడ 7 గోత్రాలు ఉన్నాయి, 31 రాజులు మరి ఇజ్రాయెల్ దేశాన్ని ఈరోజు దాకా పరిపాలించారు. అవునా? వాళ్ళు ఇప్పుడు సైట్ సీయింగ్ కోసం వెళ్ళారు. ఈ సైట్ సీయింగ్ కోసం పోయిన తర్వాత ఇద్దరు మాత్రము ఆ కట్ట నీళ్ళ పట్టుకొని, ఒకడు ఇటువైపు ఒకడు అటువైపు పట్టుకొని, మధ్యలో ఒక ద్రాక్షల యొక్క బంచ్, ఓకే, దాన్ని తెలుగులో ఎలా అనాలో నాకు తెలియదు, ఒక ద్రాక్ష యొక్క బంచ్ని మరి ఆ చెట్టు ఆ కట్టకు వేలాడి, అంటే అంత ఆశీర్వాదకరంగా ఉంది, అంత పెద్దగా ఉంది ఒక ద్రాక్షం. అవునా? ఇట్ వాజ్ బ్యూటిఫుల్, ఇట్ వాజ్ బిగ్ ఇనఫ్, ఇట్ వాజ్ వెరీ స్ట్రాంగ్ ఇనఫ్. అది వాళ్ళ భుజాల పైన వేసుకొని ఇద్దరు వచ్చారనమాట. దాన్ని ఎత్తుకొని ఇద్దరు వచ్చి, అంటే ఇద్దరు ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చారు. దేవుడు మనకి ఇవ్వాలనుకుంటున్న ఆ స్థలము చాలా ఆశీర్వాదమైన స్థలము, చాలా మంచి స్థలము, చాలా గొప్ప స్థలము అని ఇద్దరు చెప్తున్నారు. దేవుడు కరెక్టే, దేవుడు మనకి భూమి ఆకాశంని సృష్టించిన ఆ దేవుడు ఎంత పెద్ద కార్యం చేయబోతున్నాడు, దేవుడు వాళ్ళ ఆ శత్రువులో ఉన్న బలముని దేవుడు తీసేశాడు అన్న రుజువుతోటి ఈ ద్రాక్ష పండ్లను తీసుకొని వస్తూ ఉంటే, అవునా, దాని తర్వాత ఒక కార్యం జరుగుతుంది. కానీ ఈ ద్రాక్ష రసంని పాత నిబంధనలో ఉన్న వాళ్ళు ఎత్తుకున్నారు, దాన్ని తీసుకొచ్చారు. కానీ ఈ ద్రాక్ష రసంని, ఈ ద్రాక్షని ఎవరు కూడా రుచి చూడలే, ఆ ద్రాక్షలని ఎవరు కూడా రుచి చూడలే. ఎక్కడ కూడా మీకు బైబిల్లో లేదు వాళ్ళు మోసుకొచ్చిన ద్రాక్షని వాళ్ళు రుచి చూసినట్టు. ఈ పాత నిబంధన పరిశుద్ధులు మరి ద్రాక్ష రసంని తీసుకొని వెళ్ళారు, యేసుక్రీస్తుని ఎత్తుకొని వెళ్ళారు. యేసుక్రీస్తు రాకడ కొరకు మార్గం సిద్ధపరిచారేమో కానీ యేసుక్రీస్తుని రుచి చూడలే, యేసుక్రీస్తుని రుచి చూడలే. కానీ ఈ నూతన నిబంధనలో ఉన్న మనము, ఈ న్యూ టెస్ట్మెంట్లో ఉన్న మనము యేసుక్రీస్తుని రుచి చూస్తున్నాం, ఆ ద్రాక్షను రుచి చూస్తున్నాం. ఆ ద్రాక్షను క్రష్ చేసి ఆ రసముని మనం యేసుక్రీస్తు రక్తంగా మనం తీసుకుంటున్నాం. అదే కట్ట మీద, ఆ కట్ట మీద వాళ్ళు మోసుకొని వచ్చిన ద్రాక్ష రసముగా మారింది. ఆ కట్ట మీద హల్లెలూయా బారాబా షందలరబ. You know, Old Testament saints couldn't taste that grapes and the grape wine. But the New Testament, we being the followers of Jesus Christ, we are able to taste it. Bible says, oh, taste and see that the Lord is good.
రుచి చూడు, రుచి చూడు అని దేవుడు అంటున్నాడు. కాబట్టి ఎంతమంది ఈరోజు రుచి నిజంగా చూశారు? నిజంగా ఎంతమంది రుచి చూశారు? హౌ మెనీ హ్యావ్ సీన్ ద టేస్ట్? హౌ మెనీ హ్యావ్ సీన్ ద టేస్ట్? ఓల్డ్ టెస్ట్మెంట్ సెయింట్స్ హ్యావ్ నాట్ సీన్ ద టేస్ట్, బట్ యేసుక్రీస్తును అంగీకరించిన నీవు యూ కెన్ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. యూ కెన్ టేస్ట్ అండ్ సీ దట్ ద లార్డ్ ఇస్ గుడ్. నువ్వు రుచి చూసి నువ్వు తెలుసుకోగలవంట. హల్లెలూయా. అలాంటి ఒక గొప్ప భాగ్యం మనకు దేవుడు ఇచ్చిండు. ఓకే, ఎంతోమంది మరి యేసుక్రీస్తు కొరకు మార్గం సిద్ధపరచారేమో, కానీ యేసుక్రీస్తుని రుచి చూసేది మాత్రం నూతన నిబంధనమైన మనమే. మనం వెనుక వచ్చి ఉండొచ్చు, మనం లేటుగా వచ్చినా లేటెస్ట్గా వచ్చినాం. ఓకే, రైట్. బట్ అమాంగ్ ద 12, 10 had no faith, no spirit, and spread a wrong news, saying, people are stronger than us. In one night the whole news was spread unto Israelites, and people started murmuring. ఇద్దరు తీసుకొచ్చిన శుభవార్తలో ఎంతోమంది ఆనందం పొందుతున్న తర్వాత పక్క నుంచి ఒక శబ్దం వస్తుంది. అవిశ్వాసుల యొక్క శబ్దం వస్తుంది, లోకస్తుల యొక్క శబ్దం వస్తుంది, దేవుని యందు నమ్మకం లేని వాళ్ళ యొక్క శబ్దం వస్తుంది. పక్కింట్లో నుంచి ఒక సౌండ్ వస్తుంది. ఏందంటే, మన శత్రువు పెద్దగా ఉన్నాడు, నీ అప్పు చాలా పెద్దగా ఉన్నది, నీ ప్రాబ్లం చాలా పెద్దది, నీ జీవితంలో నువ్వు గోతురు చేసేది చాలా పెద్దది, నీ జీవితంలో ఉన్న నొప్పి చాలా పెద్దది. పక్కన నుండి ఒక సప్పుడు. కానీ దేవుడు ఇక్కడ వాగ్దానం ఇస్తున్నాడు, నీ నొప్పిని నేను తీసివేస్తా, నీ ఒంటరితనం నేను తీసివేస్తా, నీ యొక్క భయము, నీ యొక్క ఆందోళన నేను తీసివేస్తా. కానీ లోకం అంటుంది అది జరగదు, నీకు మిరకల్ కాదు, నీకు అద్భుతం కాదు, నువ్వు ఇలానే ఉండిపోతావు, నీ బతుకు మారదు, నీ పిల్లల బతుకు మారదు, మీరు బాగుపడరు, మీరు ముందుకు అడుగు వేయరు. లాంటి ఒక కార్యం సైతానుడు చేయవచ్చు మన జీవితంలో. డెవిల్ మైట్ డూ దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్. లోకం మాట్లాడుతుంది, సోదరుడు నేనే కరెక్ట్, నీ దేవుడు ఏం చేయడు, నీకు ఏం చేసిండు, నీకు దేవుడు ఏం చేసిండు దేవుడు నీకు? నథింగ్ యూ డిడ్, నథింగ్ యువర్ గాడ్ డిడ్. వరల్డ్ విల్ టాక్. వాళ్ళు చూసిర్రా, ఫుల్ బాడీ బిల్డర్లు ఉన్నారు. పుట్టినప్పటి నుంచి ఒక్కొక్కడు రాక్షసుడిలో ఉన్నాడు, ఒక్కొక్కడు గొలియాతులా ఉన్నాడు. ఒక్కడు వీకిండంటే ఒక్క షాట్కి 100 మంది పడాలి, మనం పడిపోతాం. వాళ్ళ కాళ్ళ కిందేసి తొక్కి మమ్మల్ని చంపనిక అక్కడ గ్రేవ్ యార్డ్ లేకుండానా, చెప్తారు ఈ మాట, ఐగుప్తులో గ్రేవ్ యార్డ్ లేకుండానా మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చి చంపుతున్నావు. ఇంత దూరం నడిచి ఆశీర్వాదం అని ఎలుకకి క్యారెట్ చూపించినట్టు చూపించి ఇట్లా చంపుతావా మమ్మల్ని అని నిర్ణయం తీసుకున్నారు ఇజ్రాయెల్ అందరూ. ఏంది, పొద్దున ఈ యెహోషువ గాడిని, కాలేబ్ గాడిని, మోషే గాడిని, ముగ్గురని రాయి తీసుకొని కొట్టాలరా అని మాట్లాడుకున్నారు. సిద్ధపడ్డారు, రాళ్ళన్నీ తీసుకొని ఎత్తి కొట్టనికి పోతుంటే వెనక నుంచి ఒక దేవుని మహిమ, దేవుని మహిమ దిగి వచ్చినప్పుడు రాళ్ళన్నీ పడిపోయి. ఈరోజు దేవుని బిడ్డలారా, మరి అనేకులు నిన్ను ఆపొచ్చు, అనేకులు నెగిటివ్ అనేది చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది. నీ చుట్టూ ఉన్న వాళ్ళతో నువ్వు జాగ్రత్తగా ఉండాలని నేను ఎప్పుడు చెప్తా. ఎందుకంటే నెగిటివ్ మాట్లాడేవాళ్ళు, అబద్ధాలు మాట్లాడేవాళ్ళు, మోసాలు చేసేవాళ్ళు, వీళ్ళందరూ నీ చుట్టూ ఉంటే నీవు ఒక భయంకరమైన జీవితం జీవిస్తున్నట్టు. You are not living a good life. You are not living a peaceful life. But you are living a life with uncertainty. You are living a life that doesn't please God. దేవునికి ఇష్టం లేనటువంటి ఆ జీవితము నువ్వు జీవిస్తున్నావు. కాబట్టి నీ చుట్టూ ఎలాంటి వాళ్ళతో నువ్వు ఉండాలా, ఎలాంటి వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉండాలా? దేవుని యొక్క అగ్నితో ఉన్న వాళ్ళతో నువ్వు సహవాసం కలిగి ఉండాలి. దేవుని యొక్క వరాలు చేత పాజిటివ్ మాట్లాడే వాళ్ళని, అవునా, వాళ్ళతో పాటు ఉండాలా. లేదు ఇది కాదు నీ వల్ల, లేదు అది కాదు. లోకంలో ఉన్నవాడు ఏం చెప్తాడో తెలుసా? ఇది జరగదు, వదిలేయి, ఇది చేయక నేను నాశనం అయ్యేదాకా విడిచిపెట్టాను. లోకం నీకు ఎన్నడూ కూడా ఆశీర్వాదం ఇవ్వదు సోదరుడా. కానీ ఆశీర్వాద కారణకుడు యేసుక్రీస్తు ఈరోజు నీకు వాగ్దానం ఇస్తున్నాడు. టుడే గాడ్ ఈస్ బ్రింగింగ్ అ మైటీ వర్డ్ ఫర్ యూ. యూదా గోత్రపు కాలేబు, ఇఫ్రాహీం గోత్రపు యెహోషువ ఒక గుడ్ న్యూస్ తీసుకొచ్చినప్పుడు మిగతా 10 గోత్రాల్లో ఉన్న వాళ్ళు ఏం తీసుకొచ్చారు? ఒక తప్పుడు వార్త.
వాళ్ళు చెప్పారు, లేదు దేవుడు చెప్పిండు కదా, నీ శత్రువులని నీకు అప్పగించేసానని దేవుడు చెప్పిండు కదా 9వ వచనంలో, భయపడకు అని చెప్పిండు కదా. అండ్ యెహోషువ క్యాలెబ్ ఒక పక్కన అంటూ ఉంటాయి, వీళ్ళ స్వరము గట్టిగా లేదు. ఎందుకంటే ఆ 10 మంది స్ప్రెడ్ చేసిన నెగిటివిటీ. సర్కార్ అని ఒక మూవీ వచ్చింది 2017లోనో 2018లోనో. అందులో యాక్టర్ ఏం చేస్తాడంటే, అది మొత్తం పాలిటిక్స్ గురించి అనమాట. అందులో యాక్టర్ ఏం చేస్తాడంటే, ఆయన ప్రెస్ మీట్ ఇచ్చేటప్పుడు మన దేశంలో సగం మందికి బుద్ధి లేదు అని అంటాడు. అందరూ ఎగురుతూ ఉంటారు, నువ్వు అట్లెట్లా బుద్ధి లేదు అంటారు అని అంటారు. అందరూ ఆయనని తిడుతూ ఉంటారు అనమాట, మీడియా వాళ్ళు. దాని తర్వాత సరే ఐఎమ్ సారీ, మన దేశంలో సగం మందికి బుద్ధి ఉంది అని అంటాడు. దాని తర్వాత ఇతను నవ్వుతాడు, అందరూ ఓకే ఫైన్ అని అంటారు, కూర్చుంటారు. దాని తర్వాత హీరో నవ్వి చెప్తాడు, నెగిటివిటీ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అవుతుంది అని. నెగిటివిటీ చాలా స్పీడ్గా స్ప్రెడ్ అయ్యి ఎవడెవడనో గుంజుకొని వస్తుంది నెగిటివిటీ. ఈ 10 మంది మాట్లాడిన నెగిటివిటీ 20 లక్షల మందిని మొత్తం కవర్ చేసేసింది ఒక్క రాత్రిలో. 20 lakhs పీపుల్ వేర్ కవర్డ్. కానీ ఆ గుడ్ న్యూస్, ఆ ద్రాక్ష రసం గురించి మాట్లాడేది కేవలం 2 మాత్రమే. దేవుని ప్రేమని అనుభవించేది కేవలం 2 మాత్రమే. దేవుడు ప్రేమమయుడు. దేవుడిని ప్రేమిస్తే, దేవుడిని విశ్వసిస్తావు, దేవుడు మంచి కార్యం చేస్తాడని. దేవుడు నిన్ను ప్రేమిస్తే నిన్ను పాలు తేనెల వల్లే ప్రదేశము నీకు ఇవ్వాలని దేవుడు కోరుకుంటా ఉన్నాడు ఈరోజు. అలాంటి ఒక జీవితంకి మీరు సిద్ధంగా ఉన్నారా? సీ గాడ్ అమాంగ్ యువర్ ప్రాబ్లం. నీ యొక్క సమస్యల కంటే పెద్దగా నువ్వు దేవుడిని చూడు. నీ యొక్క ఫినాన్షియల్ ప్రాబ్లం కంటే పెద్దగా దేవుడిని చూడు. నీకు ఉద్యోగం వస్తుందో రాదో అన్న భయం కంటే పెద్దగా దేవుడిని చూడు. నీకు ఆశ్చర్యకార్యం జరుగుతుందా జరగదా, నీకు శాలరీ వస్తుందా రాదా అన్న దానికంటే నువ్వు దేవుడిని పెద్దగా చూడు. దేవుడిని పెద్దగా చేయడం మొదలుపెట్టండి. దయచేసి దేవుడిని పెద్దగా చేయడం చూడండి. ట్రై టు మేక్ గాడ్ బిగ్. శద్రక్, మేషక్, అబేద్నెగో భయపడలే. నేను నా దేవుడిని తప్ప ఎవరిని ఆరాధించా, ఈ విగ్రహాలన్నీ ముట్ట అంటే అగ్నిగుండంలో పడేస్తా అంటారు, పడేసుకో అంటారు. దాన్ని ఆ రాజు కోపం వచ్చి ఇంకా అగ్నిగుండంలో ఉన్న వేడిని ఇంకా 7 గుణం పెంచుకో అన్నాడు. లోపల పడేసారు. బయటికి వచ్చినప్పుడు లోపల పడేసింది 3, కానీ లోపల ఎంతమంది ఉన్నారంట? 4. హల్లెలూయా. బయట వచ్చినప్పుడు వాళ్ళ ఒక్క జుట్టు కూడా కాలిపోలే, బట్ట కూడా కాలిపోలే, మంటల్లో పోయిన వాసన కూడా రాలేదంట. వావ్. దానియేలుని సింహపు గోన్లో పడేస్తారు అని అంటాడు. నువ్వు ఎండనే వేసుకోరా భయ్, నేను దేవుడిని విశ్వసించడం ఖాయము, దేవుడిని నేను ప్రేమిస్తున్న దేవుడు అంటాడు. దానియేలు ప్రియుడా దానియేలు అని అంటాడు దేవుడు. మై బిలవడ్ డానియల్, ప్రియుడా దానియేలు అని అంటూ ఉంటాడు. హల్లెలూయా. ఈరోజు ఎంతమందిని దేవుడు ప్రియుడా అని పిలుస్తున్నాడు, ఎంతమందిని దేవుడు హీస్ కాలింగ్ యూ మై బిలవడ్ అని ఎంతమందిని దేవుడు పిలుస్తున్నాడు. దేవుడు మీ అందరిని పిలవాలని కోరుకుంటున్నాడు. హీ వాంట్స్ ఎవ్రీబడి టు బీ గాడ్స్ బిలవడ్, రైట్? హెబ్రోలు రాసిన పత్రిక 13వ అధ్యాయము 5-6 వచనాలు చదవండి. హెబ్రోలు 13:5-6. హీబ్రూస్ చాప్టర్ 13 verse 5 and 6. Let your conversation be without covetousness, and be content with such things as ye have. For he hath said, I will never leave thee nor forsake thee. So that we may boldly say, the Lord is my helper, I will not fear what man shall do unto me. దేవుడు ఇక్కడ ఏమని అంటున్నాడు? నేను నిన్ను విడవను ఎడబాయను. ఇది నువ్వు విశ్వసిస్తే, దేవుడు నిన్ను విడవడు, నిన్ను ఎడబాయడు అన్న దాన్ని నువ్వు విశ్వసిస్తే, నువ్వు బోల్డ్గా ఏమని చెప్తావు? యేసు నా సహాయకుడు. హల్లెలూయా. యేసు నీకు సహాయం చేస్తాడంట. నువ్వు ఎప్పుడైతే దేవుని ప్రేమిస్తున్నావో, దేవుని యందు విశ్వాసం ఉంచుతావు. దేవుని యందు విశ్వాసం ఉంచినప్పుడు యేసు నా సహాయకుడు అని నువ్వు చెప్తావంట. యేసే నాకు సహాయం చేసే దేవుడు అని చెప్తాను. జీసస్ క్రైస్ట్ ఈజ్ అ గాడ్ హూ రాబా శాందల రాబా, హీ ఈజ్ ద హెల్పర్.
హీ ఈజ్ ద హెల్పర్. ఈరోజు ఎంతమంది వింటున్నారు, ఎంతమంది చూస్తున్నారు నాకు తెలియదు, కానీ దేవుడు అవునా నిన్ను నీ ప్రార్థనలు వినబోతున్నాడు. దేవుడు నీకు సహాయం చేయబోతున్నాడు. సహాయం చేస్తానన్న దేవుడు ఏమని వాగ్దానం ఇచ్చాడు? నీకు పాలు తేనె ప్రవహించే స్థలాన్ని నేను నీకు ఇస్తాను, ఒక చక్కటి ల్యాండ్ నీకు ఇస్తాను, ఒక చక్కటి చర్చ్ నీకు ఇస్తాను, ఒక చక్కటి బ్రదర్ ల్యాండ్లు ఎక్కడ కొంటాం బ్రదర్ ఈ కాలంలో? ఓ రావా షందలారా, ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్, రైట్ ఇట్ డౌన్. అమెరికన్ ప్రెసిడెంట్ మారిపోయాడు కాబట్టి సిచ్యువేషన్స్ మారుతుంది. యూ డోంట్ వరీ అబౌట్ ఇట్. గాడ్ ఈజ్ గోయింగ్ టు చేంజ్. ఇప్పుడు ల్యాండ్లు చాలా ఈజీగా కొనేస్తారు. ఇప్పుడు ఇన్ని రోజులు ల్యాండ్కున్న వాల్యూ అవునా పెరిగితే దేవుని బిడ్డలకి బలం ఇచ్చి మరి కొనిపిస్తాడు. హల్లెలూయ. ల్యాండ్లు బిస్కెట్లు కొన్నట్టు కొంటాం మనం. హల్లెలూయ. పాలు తేనె ప్రవహించే స్థలంలాగా దేవుడు మనల్ని మారుస్తాడు. ఇది లోకానుసారమైన విశ్వాసంతో నేను మాట్లాడలే, దేవుని యందు విశ్వాసంతో నేను మాట్లాడుతున్నా. హల్లెలూయ. యూ విల్ బై ల్యాండ్స్ లైక్ బిస్కెట్స్. హల్లెలూయ. యూ విల్ బై హౌసెస్ లైక్ హౌ యూ బై చాక్లెట్స్. నువ్వు చాక్లెట్లు బిస్కెట్లు కొన్నట్టు ల్యాండ్లు ఇల్లులు కొంటామంట. ద్వారా దేవునికి మాత్రం మహిమ కలుగుతుంది. నీ బిజినెస్ని ఆశీర్వదిస్తాడు, దేవుడు తెరుస్తాడు, గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. పాలు తేనె ప్రవహించే స్థలంలో నిన్ను దేవుడు తీసుకోబోతాడు. కాకపోతే నువ్వేం చేయాలా? విశ్వసించాలి, దేవుని ప్రేమించాలా. చూడండి, ప్రార్థన జీవితం వేరు, దేవుని యందు ప్రార్థించడం వేరు. కాబట్టి నీ మాటలు ప్రాస్పర్ మాటలు మాట్లాడాలి. ఎవరన్నా చెప్తే ఏందో బ్రదర్ నా బతుకు, నేను ఇక ఉండాలనో సావాలనో నాకు అర్థమవుతలే అని అంటే, సిస్టర్ అట్లా మాట్లాడకు, బ్రదర్ అట్లా మాట్లాడకు అని నువ్వు ఆపి వాళ్ళలో నుండి విశ్వాసపు మాటలు నువ్వు తీసుకురావాలి. హల్లెలూయా. వాళ్ళకి చెప్పాల నువ్వు, ఊరుకో, ఏం జరగదు, దేవుడు మనకు తోడుగా ఉన్నాడు. అవునా, భూమి ఆకాశాన్ని సృష్టించిన దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, ఇదంతా ఒక లెక్కన దేవుడు చూసుకుంటాడు, నేను దేవుడికి అప్పగించేస్తా అన్న విశ్వాసపు మాటలు మీరు మాట్లాడాలి. ఎవడన్నా 100 మంది 1000 మంది 1,00,000 మంది నీకు వ్యతిరేకంగా ఉండని, ఒక్క దేవుడు నీకు చాలు. హల్లెలూయా. One God is enough. One God is enough for you. One God is enough for you. 94 Psalms verse 4. 94వ కీర్తనలు 97వ కీర్తనలు 4వ వచనం చదవండి. 97వ కీర్తనలు 4వ వచనం. కీర్తనలు 4వ వచనం. His lightnings enlightened the world and the earth saw and trembled. Hallelujah. దేవుని యొక్క వెలుగంతా నిన్ను వెలిగించి ఆ లోకమంతా భయపడుతుందంట. అలాంటి ఒక వెలుగు లాగా ఒక వెలుగపోతున్నావు నువ్వు ఈరోజు. హల్లెలూయా. అలాంటి ఒక దేవుడు నీకు ఈరోజు ఏం చేయబోతున్నాడు? లోకమంతా గజ 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 వణికే దేవుడిని నువ్వు అబ్బా తండ్రి అని పిలుస్తున్నావు. ఒక సీఎం నీ తండ్రి అయితే నువ్వు ఎలా ఉంటావు? ఒక పిఎం నీ తండ్రి అయితే నువ్వు ఎలా ఉంటావు? ఒక ప్రెసిడెంట్ నీ తండ్రి అయితే ఎలా ఉంటావు? అలా దేవుడు ఈరోజు అంటున్నాడు, భూమిని గజ గజ వణికించే దేవుడు నీకు అబ్బా తండ్రి అంట. హల్లెలూయా. హీజ్ అ ఫాదర్ ఫర్ యూ. హీజ్ అ ఫాదర్ ఫర్ యూ. అతను నీకు తండ్రిగా ఉన్నాడు. ఈరోజు ఒక పెద్ద కార్యము నీ జీవితంలో చేయబోతున్నాడు. హల్లెలూయా. ఐ బిలీవ్ హీ ఈస్ గోయింగ్ టు డూ అ గ్రేట్ అండ్ మైటీ వర్క్ టుడే ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. రేపు కాదు, ఎల్లుండి కాదు, అవతల ఎల్లుండి కాదు, ఇవాళే, నేడే నీ విడుదల రోజు, నేడే నువ్వు ఆశీర్వదింపబడుతున్న రోజు. బ్రదర్ నైట్ అయిపోయింది కదా బ్రదర్, ఒక్క రాత్రిలో దేవుడు జాతకాలు మార్చాడు ఒక్కొక్కరిది. హల్లెలూయా. ఇజ్రాయెల్ జాతకం మొత్తం మారింది ఎప్పుడు? 40 సంవత్సరాల కరువు జీవితం, 40 సంవత్సరాల బానిస, 400 సంవత్సరాల బానిసత్వ జీవితం ఒక్క రాత్రిలో మారింది. హల్లెలూయా. ఈ రాత్రి నీ రాత్రి. హల్లెలూయా. ఈ రాత్రి నీ జీవితం మారబోతుంది. దిస్ నైట్ you will see your seasons being changed. Your seasons being changed. Love God. Love God. Love God. కానీ ఒక్క కండిషన్, దేవుణ్ణి ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. ప్రార్థనలు మీరు అందరూ చేస్తారు, దేవుని అందు ప్రేమ కలిగి ప్రార్థన చేస్తున్నారు. దేవా నాకు ఇది మాత్రం చేసేవా, దేవా నాకు అది మాత్రం చేసే, దేవా జర్ర ఇల్లు వచ్చేసి, దేవా జర్ర కారు ఇచ్చేసి, దేవా జర్ర ఇది ఒకటి చేసి, దేవా జర్ర పైసలు తీసుకోపో అని నేను వాడుతున్నాను. దేవా జర్ర టైట్ అయిపోయింది, జర్ర లూజ్ చేయి, దేవా జర్ర ఇట్లయింది, దేవా ఇదొక్కటి చేయి, అదొకటి చేయి. ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి? ఎక్కడ ప్రేమిస్తున్నావు నువ్వు దేవుణ్ణి? డబ్బు గురించి ప్రార్థన చేస్తున్నావు, బాధ గురించి ప్రార్థన చేస్తున్నావు, నీ గురించి ఆలోచిస్తున్నావు. ఎక్కడ చేస్తున్నావు దేవుని గురించి? దేవుణ్ణి ఎక్కడ ప్రేమిస్తున్నావు?
ఇది ప్రార్థన జీవితం. కానీ దేవుణ్ణి ప్రేమించే ప్రార్థన జీవితం ఉందా ఈరోజు ఎవరికన్నా? దేవుణ్ణి ప్రేమిస్తావు, ఓ దేవానికి స్తోత్రం, నాకు ఇంత గొప్ప జీవితం ఇచ్చినావు, దేవానికే స్తోత్రం. ఊపిరి ఆగిపోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళు దేవుణ్ణి స్తుతించలేరంట. దావీదు చెప్తాడు, మనం ఊపిరి ఉన్నంత వరకు మనం దేవుణ్ణి స్తుతించే ఆ భాగ్యం మనకి ఈరోజు ఇచ్చాడు. ఎంతోమంది వాళ్ళ ఊపిరి ఆగిపోయింది, వాళ్ళు ఈరోజు దేవుణ్ణి స్తుతించలేకపోతున్నారు. సోదరుడా, నీకు ఈరోజు ఊపిరి ఇచ్చిండు దేవుడు. ఎంతమంది స్తుతిస్తున్నారు దేవుణ్ణి ఆ ఊపిరితో. చేతులు కాళ్ళు ఇచ్చిండు, ఎంతమందికి చేతులు కాళ్ళు లేవు, చేతులు ఎత్తి మోకరించి ఎంతమంది దేవుణ్ణి స్తుతిస్తున్నారు ఈరోజు? ఎంతమంది స్తుతిస్తున్నారు ఈరోజు? ఎంతమంది ఆరాధిస్తున్నారు ఈరోజు? ఓ రబా షందల రబా. గాడ్స్ లవ్. 9వ కీర్తనలు 17 చదవండి. ఒక నిమిషం, ఐ థింక్ ఇట్స్ 90. ఒక నిమిషం ఆగండి. Just give me a minute. తొంభైవ కీర్తనలు 17వ వచనం చదవండి. 90వ కీర్తనలు 17. Psalms chapter 90 verse 17. 90వ కీర్తనలు 17. రైట్, చదువుతున్నా చూడండి. And let the beauty of the Lord అవర్ గాడ్ బీ అపాన్ అస్. దేవుని యొక్క అందము, దేవుడు మనతో ఉండాలంట. దేవుడు ఒక అందమైన దేవుడు, ఒక ప్రేమమయుడైన దేవుడు. ఆ దేవుడు మనలో ఉండాలంట. ఎంతమంది లోపల ఆ అందమైన దేవుడు జీవిస్తూ ఉన్నాడు? ఎంతమంది లోపల అందమైన దేవుడు మరి ప్రాణాలతో ఉన్నాడు? That beautiful God should live. Today that beautiful God wants to live upon you. And establish thou the works of thine hands upon you. నీ చేతి కార్యాలను దేవుడు ఫలించేలా నిన్ను మార్చాలనుకుంటున్నాడంట. వావ్, he want your hands to be fruitful, man. For that he have to come upon you. For that what you have to do, you have to love God. నువ్వు దేవుని ప్రేమిస్తే, దేవుని యొక్క ప్రసన్నతతో నిండి ఉంటే నీ చేతి కార్యాలు ఫలిస్తుందంట. ఈరోజు ఎంతమంది చేతి కార్యాలు ఫలించట్లేవు? ఈరోజు ఎంతమంది చేతి కార్యాలు మరి జరగట్లేవు? చేతి కార్యాలను దేవుడు ఫలించేలా చేస్తాడంట. హీ విల్ మేక్ యువర్ హ్యాండ్స్ ఫ్రూట్ఫుల్. He'll make your hands fruitful. 40వ కీర్తనలు 8వ వచనం చూడండి. దావీదు ఏమంటున్నాడు? 48. మళ్ళా 143వ కీర్తనలు 10. ముందు 40వ అధ్యాయము 40వ కీర్తనలు 8 చదవండి. 40వ కీర్తనలు 8. I delight to do thy will, O my God. Yeah, thy law is within me. దేవా, నేను నీ చిత్తం నీ చేయనికి నేను సంతోషపడుతున్నాను. ఎంతమంది దేవుని చిత్తం చేయనికి ఈరోజు సంతోషపడుతున్నారు? దేవునికి ఏది కావాలనో అది ఆలోచించి చేయనికి ఎంతమంది ఈరోజు సంతోషపడుతున్నారు? ఓకే, నా దేవుడికి ఇది కావాలా, నా దేవుడికి అది కావాలా అని చెప్పి అది ఆలోచించుకునేలా ఎంతమంది సంతోషపడుతున్నారు ఈరోజు? How many are rejoicing in the Lord? హల్లెలూయా. కాబట్టి దేవుని యందు మీరందరూ ఆనందించండి దేవుని బిడ్డలారా. ట్రై టు హ్యావ్ అ జాయ్. దేవుని యందు ఆనందించడం మొదలు పెట్టాలి. యు నీడ్ టు రిసీవ్ దట్ గాడ్, దట్ ప్రెజెన్స్ దట్ విల్ మేక్ యువర్ హ్యాండ్స్ టు బి ఫ్రూట్ఫుల్. యు నీడ్ టు రిసీవ్ దట్ ప్రెజెన్స్, దట్ విల్ లవ్ హిమ్ మోర్. ఆ ప్రసన్నత దిగి వస్తే దేవునిపై ప్రేమ పెరుగుతుంది. నీకు ముందు దేవుని ప్రేమించు. ఒక భార్యని ప్రేమిస్తూ ఉంటావు, భర్తను ప్రేమిస్తూ ఉంటావు, పిల్లల్ని ప్రేమిస్తూ ఉంటావు. భార్యను ప్రేమించే భర్త అడుగుతాడు, క్రిస్మస్ వస్తుందమ్మా, ఏం కావాలా నీకు? ఏ నెక్లెస్ కావాలా? అది అంటది, ఈ నెక్లెస్ కొని, అది నెక్లెస్ కొనిస్తాడు. అవునా? పిల్లల్ని అడుగుతారు, నీకు ఏ వంట కావాలి చెప్పు, రోస్ట్ చేయాలనా, పెద్దది చేయాలనా, చిన్నది చేయాలనా అన్నీ అడుగుతావు. నీ పిల్లలకి నచ్చింది చేస్తావు. ఎందుకు? వాళ్ళపైన ఉన్న ప్రేమ. ఇలాంటి
ప్రేమను నువ్వు ఎప్పుడైతే దేవుడు మన పైన ప్రేమను పెట్టినందుకు మన కొరకు ఒక కార్యం చేసినప్పుడు నీవు దేవునిపై ప్రేమను పెడితే దేవుని కొరకు ఒక ప్రార్థన చేశావు, దేవుని కొరకు మరి ఒక స్తుతి ఇచ్చావా? నిన్ను స్వస్థపరిచినందుకు, నిన్ను విడుదలపరిచినందుకు దేవుడిని స్తుతించినావు, కానీ దేవుణ్ణి ప్రేమించినందుకు స్తుతించామా దేవుణ్ణి? 143వ కీర్తనలు 10వ వచనం. 143వ కీర్తనలు 10వ వచనం. 143 Psalms verse 10. Teach me to do thy will, for thou art my God. Thy spirit is good. Lead me into the land of uprightness. Hallelujah. దేవా నీ చిత్తం చేయడం నాకు నేర్పించు అడిగారా? దేవా నీ చిత్తం చేయడం నాకు నేర్పించు. యేసుక్రీస్తు భూమిపైన ఉండే ఆయన మొత్తం ఏమని ప్రార్థన చేస్తుంటే, నేను నా తండ్రి చిత్తం నెరవేరుస్తా. తండ్రి చిత్తం ఏందో తెలుసా? అతను భూమిపైన నలిగిపోవాలా, సిలువలో నలిగిపోవాలా, నొప్పిలో ఏడవాలా. ఇది నా తండ్రి చిత్తము కదా, అదే నెరవేర్చబడునుగా. కానీ నెరవేర్చుకున్నాడు, చనిపోయాడు. తన తండ్రి చిత్తం నెరవేర్చనికి చనిపోయాడు. ఇలా దేవుని ప్రజలారా, ఎంతమంది తండ్రి చిత్తం చేయనికి సిద్ధంగా ఉన్నారు. ఆయన ఒకేసారి చనిపోయాడు. నీవు ఈరోజు ఊపిరి పెట్టుకున్నావు, నీకు దేవుడు 2 చేతులు 2 కాళ్ళు ఇచ్చిండు, నువ్వు దేవుని యొక్క స్వరం వినేలా నీకు చెవులు ఇచ్చిండు. కాబట్టి ఈ అవయవాలతో నువ్వు దేవుడికి ఏం చేస్తున్నావు ఈరోజు? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ గాడ్ టుడే? దేవుని కొరకు ఏం చేస్తున్నారు సహోదరులారా? వాట్ ఆర్ యూ డూయింగ్ ఫర్ గాడ్? డూ యూ రియల్లీ లవ్ గాడ్? దేవుని యందు ప్రేమ కలిగి ఉండాలి. ఆదికాండము 29:18 యాకోబు రాహేలుని ప్రేమించినట. ఆదికాండము 29:18 20వ వచనం ఏమంటాడో తెలుసా? ఇది నాకు జీర్ణగాని వచనం. 14 సంవత్సరాల కష్టము, 14 సంవత్సరాలు శాపం తెచ్చుకుంటాడు సారు. ఇది కొంత సమయంలో అనిపించిందంట ఆమెను పొందుకోనికి, ఒక కష్టంలానే అనిపించలేదంట. కానీ మనం, బ్రదర్ నేను 5 years నుంచి ప్రేయర్ చేస్తున్నా, నేను 3 years నుంచి ప్రేయర్ చేస్తున్నా, కానీ ఒక అమ్మాయి కోసము 14 సంవత్సరాలు వెయిట్ చేసిండు ఈ లవర్ బాయ్ యాకోబు. ఈయన ఒక మహేష్ బాబు. ఏందో అమ్మాయి రాహేల్ కోసం వెయిట్ చేసిండు. ఎన్ని రోజులు? 14 సంవత్సరాలు వెయిట్ చేసి దాని తర్వాత ఏమంటున్నాడు సార్? అసలు టైమే పోయింది తెలియలే అంటున్నాడు. 14 సంవత్సరాలు ఇట్లా అయిపోయిందో తెలియలే. 14 సంవత్సరాలు పెరిగింది ముసలోడికి, పోయింది ఎట్లన్నా తెలుస్తలేదంట. 14 సంవత్సరాలు నీ కొడుకు 10th క్లాస్లో వస్తాడు, అర్థం చేసుకో. వానికి పిల్లలు ఉంటుంటే వాని కొడుకు 10th క్లాస్లో ఉంటుండే, 9th క్లాస్లో ఉంటుండే. అలాంటి వ్యక్తి 14 సంవత్సరాలు కోల్పోయింది. నేను ప్రేమించిన ఆమెని అసలు టైం పోయిందే నాకు తెలియలే అంటున్నా. అట్లా దేవుడిని ఎప్పుడైతే ప్రేమిస్తావో నువ్వు కంప్లైంట్ లేవు, కంప్లైంట్ లేవు. ఎందుకు దేవుడు నాకు ఇట్లా చేసిండు, ఎందుకు నేనేం చేసిన దేవునికి, నాకెందుకు దేవుడు, నాకే ఎందుకు. దేవుడిని నిజంగా ప్రేమిస్తున్నారా దేవుని బిడ్డలారా? హౌ మెనీ ఆర్ హ్యావింగ్ ద ట్రూ లవ్ టువర్డ్స్ క్రైస్ట్? రాబా శాంతలా రాబా. చూద్దాం. హోషేయ 12:12 చూడండి. ఓకే, హోషేయ 12:12. హోషేయ 12:12. And Jacob fled into the country of Syria, and Israel served for a wife. For a wife he kept sheep. Okay. తన భార్యను ఎంతగా ప్రేమించిండో మనం ఇక్కడ చూడవచ్చు. ఓకే. And Jacob fled into the country of Syria, and Israel served for a wife. For a wife hath kept sheep. Okay. Idi nenu, I think I cannot prolong this. I don't have time to explain this. So let me,
అది దాని ఎండింగ్ ఎలా ఉంటుంది అంటే ద గాడ్స్ లవ్ ఇస్ టోటల్లీ డిఫరెంట్. నువ్వు దేవుణ్ణి ప్రేమించడము అది డిఫరెంట్గా ఉంటుంది. ఈ గోత్రాల దగ్గర నేను పోవాల్సి వస్తుంది కాబట్టి ఇది ఎప్పుడైనా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నేను. ఓకే, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ. బట్ సీ హీ లవ్డ్ హిస్ వైఫ్ సో మచ్. హీ లవ్డ్ హిస్ వైఫ్ సో మచ్. ఇజ్రాయెల్ని ప్రేమించిండంట దేవుడు. అలా యాకోబు తన భార్యని ప్రేమించిండంట. ఇజ్రాయెల్ సర్వ్ ఫర్ ఎ వైఫ్. ఇజ్రాయెల్ ఎవరు ఇప్పుడు? యాకోబే. సో యాకోబు తన భార్య కొరకు ఏం చేసిండు? ఇక్కడ బానిసగా మారిపోయాడు. ఒక అమ్మాయి కోసం బానిసగా మారిపోయాడు. ఒక స్త్రీ కోసం బానిసగా మారిపోయాడు. ఈరోజు దేవుని స్నేహితులారా, దేవుని కొరకు, దేవుని కార్యం కొరకు ఎంతమంది బానిసలు అయిపోయారు? ఎంతమంది బానిసలు అయిపోయారు? ఇట్స్ అ సింపుల్ వర్డ్. ఇజ్రాయెల్ సర్వ్డ్ ఫర్ అ వైఫ్ అండ్ ఫర్ అ వైఫ్ హీ హస్ కెప్ట్ షీప్. ఇట్స్ అ సింపుల్. బట్ దీని వెనకాల ఒక మర్మం ఉంది. అని ఎప్పుడైనా బోధిస్తాం. తన భార్య కొరకు తన పొజిషన్ని విడిచిపెట్టి కిందికి వచ్చేసినట్టు. పెళ్ళి చేసుకోలే ఇంకా. లవ్ చేసినందుకు ఒక సినిమా ఉంటుంది. వాడు అమ్మాయిని లవ్ చేసినందుకు అమెరికా పోతాడు అమ్మ నాన్నని చెప్పి. ఆడ అది చచ్చిపోతుంది. ఇట్లా వెన్ యూ లవ్ గాడ్ యూ విల్ గో టు ఎనీ ఎక్స్టెంట్. ఈ భూమిపైన ఉన్న వాళ్ళు ఏ ఎక్స్టెంట్ కన్నా తీసుకుపోతున్నారు సినిమాల్లో. అలాంటిది దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వు ఇంకెంత ఎక్స్టెంట్కి తీసుకుపోవాలి. కారణం ఏందో తెలుసా? ఈరోజు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు తక్కువైపోయారు. దేవుని వరాలను ప్రేమించే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని వరాల వెంట ఉరికే వాళ్ళు ఎక్కువైపోయారు. దేవుని వాక్యం వింటుంటే లేదా ప్రాఫెసీ పాప ఎస్ కార్ బంగ్లా ఎస్ డిప్రెషన్ ఎస్ మనీ గిదే సోది. అవునా? ఈ సోది నుంచి బయటపడండి. దేవుణ్ణి ప్రేమించాలి. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించిన వాడికి 5 కార్యాలు ఉంటుందంట. అందులో మొదటి కార్యం ఏందో తెలుసా? దేవుడు ఒక పాలు తేనె ప్రవహించే స్థలము దేవుడు ఇవ్వబోతున్నాడంట. హల్లెలూయా. ఇఫ్ యు లవ్ గాడ్ లవ్స్ యూ. హీ విల్ గివ్ యూ అ ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. అవునా? ఈ వాగ్దానం దేవుడు ఇస్తున్నాడు. 2 కొరింథీయులు 1:20 మీ అందరికి తెలుసు. వాగ్దానం ఇచ్చిన వాగ్దానాలన్నీ అవును ఆమేన్. అంటే ఈరోజు నువ్వు ఒక వాగ్దాన భూమిని పొందుకోబోతున్నావు. ఈరోజు నువ్వు ఒక భూమిని పొందుకోబోతున్నావు. ద ల్యాండ్ విత్ ద మిల్క్ అండ్ ద హనీ. హల్లెలూయా. ద ల్యాండ్ విత్ ద మిల్క్ అండ్ ద హనీ. ద ల్యాండ్ విత్ ద మిల్క్ అండ్ ద హనీ. వావ్ మ్యాన్, దట్స్ అమేజింగ్. ఇట్స్ అమేజింగ్. ఐ రిసీవ్ దిస్. దేవుని అంత ప్రేమ కలిగి ఉండాలంటే ఎలా ఉండాలా? యోహాను సువార్త 3:5 అంటారు, దేవుడు నువ్వు నీటిలో బ్యాప్టిజం తీసుకోవాలా, నువ్వు అగ్నిలో బ్యాప్టిజం తీసుకోవాలా. నువ్వు బ్యాప్టిజం తీసుకుంటేనే మరి పరలోకానికి చేరగలవు. దేవునికి ఇష్టానుసారమైన జీవితం జీవించాలి. లేకపోతే కథ వేరు ఉంటుంది ఆడ. అవును, బాప్తిజం తీసుకోవాలా. చాలామంది బాప్తిజం తీసుకోకూడదు పోతే. లేదు, యూ హ్యావ్ టు బీ బ్యాప్టైజ్డ్. యూ హ్యావ్ టు బీ బ్యాప్టైజ్డ్ ఇన్ ద స్పిరిట్ యాజ్ వెల్. ఇలాంటి బాప్తిజం పొందుకో అని దేవుని ముందుకు వెళ్ళిపోవాలి. బాప్తిజం నిజమైన ఆత్మీయ బాప్తిజం తీసుకోవాలి. ఏదో నీళ్ళ మునిగి లేచిన ఈ అని నవ్వుకుంటూ వస్తారు బయట. నీటిలో మునిగిన తర్వాత అభిషేకంలో బయటికి రారు. దేవుడు నాతో మాట్లాడబోతున్నాడు. దేవుడు నాకు ఈ రోజు నుంచి వరాలు ఫలాలతో నింపబోతున్నాడు. ఈ రోజు నుంచి నేను దేవుని యొక్క అగ్నితో జీవిస్తాను. అది కాదు. ఒక్కొక్కరిని భయం ఉంటుంది నీళ్ళ పొలవాళ్ళకి, ఎవడేం చేసిండా అని. భయభక్తి ఉండట్లే ఈరోజు బ్యాప్టిజంలో. నీటి నుంచే పాస్టర్ కెమెరాని చూస్తూ ఉంటాడు. అని పనులు ఇట్లా ఇచ్చుకుంటారు. జరుగుతుందా జరగట్లేదా? బాప్తిజం ఇచ్చే యోహాన్ ఏమన్నాడండి? అరే బాగువాడండ్రా, మీరు మనసు మార్చుకోండిరా, మారు మనసు పొందుకోండిరా, వచ్చి బాప్టిజం తీసుకోండి అంటే వాళ్ళ హృదయాలు ప్రిక్ అయిపోయి వచ్చి బాప్తిజం తీసుకున్నారు. ఈడ పనులు చూపించుకుంటున్నారు. ఐ డోంట్ నో ఇఫ్ ఇట్ ఈస్ అ ట్రూ బ్యాప్టిజం. ఐ డోంట్ నో. ఆ దేవుడికే తెలవాలా. నేను న్యాయం తీర్చాను కానీ నాకు ఇది నచ్చట్లే. బ్యాప్టిజం is a land, is a place of fire, is a particular place where you receive fire. యేసుక్రీస్తే అది తప్పదు, నేను అది చెయ్యాలా అని అంటారు. బాప్తిజం ఇచ్చి యోహాన్ని నేను ముట్టలేనయ్యా అంటే లేదు ఐ హ్యావ్ టు గో త్రూ దిస్ అన్నాడు. అంత ముఖ్యమైనది బాప్తిజం. ఈరోజు అది మజాక్ అయిపోయింది, ఎంజాయ్మెంట్ అయిపోయింది. కరెక్టే. ఎంజాయ్మెంట్ ఎప్పుడు చేస్తావు తెలుసా? పరలోకం తెలిసి ఇదిగో ఇతనే నా ప్రియ కుమారుడు, ఇదిగో ఈవిడే నా ప్రియ కుమారుడు, వీళ్ళపై నేను ఆనందిస్తున్నాను అని చెప్పిండా దేవుడు ఒక్కసారన్నా నీతోటి? ఏమండి? అలా చెప్తే అప్పుడు పార్టీ చేసుకో.
అప్పటిదాకా ఏం చేయాలి బ్రదర్? అగ్నితో నిండు, పరిశుద్ధాత్మని సహాయం చేయడానికి ప్రార్థన చేయి. ఎప్పుడు నీ కొరకేనా? ఎప్పుడు నీ కుటుంబం కొరకైనా ఒక్కసారి అన్న దేవుడా నేను ప్రేమిస్తున్నా అని చెప్పినా, జీసస్ ఐ లవ్ యూ అని ఎవరని చెప్పిరా? దేవా థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. ప్రేయర్ చేస్తావు, ఇచ్చినాక థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ. పాల ప్యాకెట్ ఇచ్చినోనికి కూడా థ్యాంక్ యూ చెప్తాం. పాలు వేసే అబ్బాయికి కూడా థ్యాంక్ యూ చెప్తాం. కూరగాయలు ఇచ్చే వాళ్ళకి కూడా థ్యాంక్ యూ చెప్తాం. జర చక్కెర, నీ ఇంట్లో చక్కెర అయిపోతే గిన్నె పట్టుకొని పోతావు పక్కన, అక్క చక్కెర ఇవ్వవా అంటే ఆమె వేస్తే థ్యాంక్ యూ అని అంటావు. అక్క ఉప్పు లేదు, ఉప్పు అయిపోయింది అంటే థ్యాంక్ యూ అంటావు. అక్క కొంచెం పప్పు ఇవ్వవా, కొంచెం పెరిగివా అంటే ఇస్తారు, థ్యాంక్ యూ అంటావు. థ్యాంక్ యూకి అవునా ప్రేమతో వచ్చేదానికి చాలా సంబంధం. చాలామంది నాకు చెప్తా ఉంటారు, నా ఫ్రెండ్స్ ఎవరన్నా మరి నాకు సాయం చేస్తే థ్యాంక్ యూ అని నేను చెప్పిన, థ్యాంక్స్ రా అని చెప్పినప్పుడు వాళ్ళు అంటారు, ఫ్రెండ్స్ మధ్యలో ఏందిరా థ్యాంక్స్ అని అంటారు. యూనో అంటే దేర్ ఇస్ లవ్ డజంట్ ఈవెన్ నీడ్ థ్యాంక్స్. కానీ దేవుడిని స్తుతి చెల్లించాలి, అది వేరు. కానీ ప్రేమించినప్పుడు యూనో దట్స్ అ డిఫరెంట్ అట్మాస్ఫియర్. మీరు ఆ అట్మాస్ఫియర్ టచ్ చేయాలి మీ లైఫ్లో ఒక్కసారన్నా. ఆ లెవెల్ మీరు టచ్ చేయాలి. ఎందుకంటే దేవునికి థ్యాంక్ యూ చెప్పే లెవెల్ నుంచి మనం దాటి స్తోత్రం చెల్లించాలనే వద్దంటలే. యూ హ్యావ్ టు బీ థ్యాంక్ఫుల్. యూ డోంట్ హ్యావ్ టు సే థ్యాంక్ యూ. బీ థ్యాంక్ఫుల్ టు గాడ్. గాడ్ ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్. ఐ లవ్ యూ జీసస్. ఐ లవ్ యూ జీసస్. కొన్నిసార్లు భర్త అంటారు, చూసినావా నేను నీ గురించి ఆలోచించి నేను చాక్లెట్ తీసుకొచ్చిన అంటే భార్య అంటది అది నీ పని. అంటే ఆ బాండింగ్, దట్ లవ్ యునో. వేర్ ఇస్ ద లవ్ ఫర్ క్రైస్ట్ టుడే మై డియర్ ఫ్రెండ్స్? వేర్ ఇస్ ద లవ్ ఫర్ క్రైస్ట్ టుడే? ఐఎమ్ ఆస్కింగ్ యూ. అర్నబ్ గోస్వామి లాగా అడుగుతున్నా. ఆయన అంటాడు, ద నేషన్ వాంట్స్ టు నో అంటానా, హెవెన్ వాంట్స్ టు నో. వేర్ ఇస్ ద లవ్ ఫర్ గాడ్? దేవుడిని ఎక్కడ ప్రేమిస్తున్నారు? దేవునిపై ప్రేమ ఎక్కడుంది ఈరోజు మన బిడ్డలకి? ఎక్కడ ప్రేమిస్తున్నారు? బ్రదర్కి ప్రేయర్ చేయి, మా ఇంట్లో ప్రాబ్లం వచ్చింది. బ్రదర్కి ప్రేయర్ చేయమని, మా ఇంట్లో ఇది వచ్చింది. బ్రదర్ ప్రేయర్ చేయండి, మా ఇంట్లో ఇది వచ్చింది. బ్రదర్ ప్రేయర్ చేయండి, మా ఇంట్లో పాము వచ్చింది. బ్రదర్ ప్రేయర్ చేయండి, నాకు రాత్రి కడుపు నొప్పి. బ్రదర్ ప్రేయర్ చేయండి, పొద్దున హెడేక్. బ్రదర్ ప్రేయర్ చేయండి. ఓకే, దేవుడు స్వస్థపరచండి, దేవునికి వందనాలు, ఓ హల్లెలూయా, ప్రైజ్ ద లార్డ్. కానుకేసిన కరెక్టే, ప్రేమ. కానుక కూడా ఫార్మాలిటీ, అవునా? అక్కడ వాళ్ళ ఫ్యామిలీ కార్డు ఉంది, మనం ఇక్కడ కానుకేస్తేనే, మనం చచ్చిపోతే మనం గొయ్యలు వేస్తారు. ఇక్కడ మనము దశమ భాగం ఇస్తేనే మా పిల్లలకి పెళ్లి చేస్తారు, అవునా? మా పిల్లలకు పుడితే అవునా వాళ్ళని తొట్టులు వేసి వాళ్ళని ఊపుతారు పాస్టర్లు వచ్చి, పిల్లలు పుడితే. ఇదే కదా ఆమె కన్సీవ్ అయిందంటే పాస్టర్ చెప్పాలి, ఇప్పుడు ప్రార్థన చేసి దేవుడిని అడిగి మోకరించి రాత్రి అంతా ఏం చెప్పాలి తెలుసా? అమ్మాయి పుడుతుందా అబ్బాయి పుడుతుందా అని చెప్పాలి. దానికే ఉన్నాం, ఎందుకులే. యోహాను సువార్త 8:29 చూడండి. ఐ డూ ద థింగ్స్ దట్ గాడ్ లైక్స్. ఐఎమ్ నెవర్ లోన్లీ అంటాడు దేవుడు. దేవుడికి నచ్చిన విషయాలు నేను చేస్తా కాబట్టి నన్ను దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలా అంటాడు. దేవుడు ఎన్నడూ విడిచిపెట్టలా. కాబట్టి రెండో విషయం ఏంటంటే, యూ విల్ నాట్ బీ లోన్లీ. ఫస్ట్ థింగ్, గాడ్ విల్ గివ్ యూ యునో ద ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. అండ్ సెకండ్ థింగ్, యునో యూ విల్ నాట్ బీ లోన్లీ. ఒకరు మన కుటుంబంలో మనల్ని విడిచిపెట్టి చనిపోయినప్పుడు, వాళ్ళు దేవుని మహిమలో ప్రవేశించినప్పుడు ఒక లోన్లీనెస్ అనేది సాధారణంగా వస్తుంది ఒక మనిషిగా. నేను కూడా దాన్ని దగ్గర 2 నెలలకు పైగా గోత్రు చేసిన. నేను వాక్యం బోధించిన, సంఘానికి వచ్చినా సరే ఆ లోన్లీనెస్ బోధించిన. ఎందుకంటే మా ఇంట్లో నడుస్తున్న ఒక వ్యక్తి నడవట్లేదు, కనిపించే ఒక వ్యక్తి కనిపించట్లేదు, తినిబోరా అని చెప్పే వ్యక్తి ఒక స్వరము వినిపించట్లేదు. మా తల్లి చనిపోయింది అన్న నిజము, అన్న సత్యము నేను జీర్ణించుకోలేకపోయినాను, అవునా? నేను నమ్మలేకపోయినాను. ఈ రోజుకి మేము ఏడుస్తూ ఉంటాం, ఇంకొన్ని సంవత్సరాలు ఉంటే బాగుండు కదా, ఇంకొన్ని రోజులు ఉంటే బాగుండు కదా అని ఈ రోజుకి మేము ఏడ్చేది ఉంది. కానీ ఆ ఒంటరితనం అనేది ఇవ్వకుండా దేవుడు కాపాడుతాం. హల్లెలూయా. ఎందుకంటే దేవుని ప్రేమిస్తున్నాం. ఒక పక్కన పెద్ద దుఃఖం, ఒక పక్కన తట్టుకోలేని దుఃఖం, కానీ ఒక పక్కన ఆనందం. దేవుని సన్నిధిలో మా తల్లి ఉందన్న ఒక ఆనందం అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి. దేవా ఎందుకు ఇంత తొందరగా తీసుకున్నావు అని మాత్రం ఈరోజు దాకా మేము అడగలే. మా హృదయంలో అనిపిస్తే కొన్ని రోజులు ఉంటే బాగుండు కదా, కానీ దేవుడు తీసుకున్నాడు. ఒక్కరోజు కూడా ప్రశ్నించలే, దేవా ఇదే నన్ను చేసే న్యాయము అని అడగలే. దేవుడికి తెలుసు దేవుడు ఏం చేస్తున్నాడు. కానీ దేవుడిని ప్రేమించడం, దేవుడిని స్తుతించడం మొదలుపెట్టినాం. ఆరాధన ఆపలే, సండే ఆరాధన ఆపలే, మేము చర్చిని ఆపలే. మేము అన్నాం
తల్లి చనిపోయింది, బ్రదర్ ఇప్పుడు ఎట్లా చర్చ్ ఎట్లా ఇది ఎట్లా? నేను అన్న చర్చ్ ఆపే ప్రసక్తే లేదు, చర్చ్ నడుస్తూనే ఉంటుంది. గాడ్స్ హౌస్ విల్ నెవర్ బి ఎంప్టీ. గాడ్స్ హౌస్ ఈజ్ ఆల్వేస్ ఫుల్. దేవుని ప్రసన్నతను ఆపేనికి వీల్లేదు. హల్లెలూయా. ఎందుకు? దేవుణ్ణి ప్రేమిస్తున్నాం కాబట్టి. దేవుణ్ణి ప్రేమిస్తున్నాం. ఎవరన్నా చనిపోతే మన ఇంట్లో ప్రేయర్ ఆపేస్తాం, ఎవరన్నా చనిపోతే మనం ఇక అదంతా చేయము కదా. దేవుని అందు ప్రేమ ఉంచుతూ సహోదరి సహోదరుడు, దేవుని అందు ప్రేమ ఉంచు. వాళ్ళు మహిమలో ప్రవేశించారు, వాళ్ళు దేవుడిలో ప్రవేశించారు, వాళ్ళు దేవునితో సహవాసం కలిగి. కాబట్టి దేవుడు, అవునా, నీ ఒంటరితనం ఈరోజు నువ్వు కూడా నీ కుటుంబంలో ఎవరినన్నా కోల్పోయినావా? తండ్రిని కోల్పోయినావా? తల్లిని కోల్పోయినావా? భార్యను కోల్పోయినావా? భర్తను కోల్పోయినావా? పిల్లల్ని కోల్పోయినావా? జీర్ణించుకోలేనటువంటి ఒక మరణం నీ జీవితంలో జరిగిందా? ఒంటరిగా అనుభవిస్తున్నావు. నీ స్నేహితుడు చనిపోయిందా? స్నేహితురాలు చనిపోయిందా? ఒక ఒంటరితనం నీ జీవితంలో ఉందా? ఈరోజు నువ్వు ఎప్పుడైతే దేవుణ్ణి ప్రేమించడం మొదలు పెడతావో, అవునా, దేవుడు చూడండి, యేసుక్రీస్తు లూకాసు వార్త 2:49 మరి 12 సంవత్సరాల్లో దేవుడిని ప్రేమించడం మొదలుపెట్టు. 12 సంవత్సరాల్లో దేవుడిని గురించి వాక్యం బోధించడం మొదలు. ఈరోజు నీ పిల్లలకి 12 సంవత్సరాలు వచ్చినప్పుడు ఏం నేర్పిస్తున్నావు? బాగా చదువుకో, డాక్టర్ అవ్వు, ఇంజనీర్ అవ్వు, సైంటిస్ట్ అవ్వు, ఒక మంచి వ్యక్తిని పట్టుకో, మంచి వ్యక్తిని పెళ్లి చేసుకో, నువ్వు ఇది చదవాలి, నువ్వు ఇది చదవాలి. ఒక్కళ్ళన్నా నువ్వు బైబిల్ చదవాలా బిడ్డ? ఒక్కళ్ళన్నా దేవుళ్ళ ఎదుగు. నువ్వు చిన్నప్పటి నుంచి దేవుని భయభక్తి పెట్టుంటే నీ పిల్లలు ఇలా తయారవుతారా? ఒక మొండితనంలో వస్తారా? రాదు. నీ తల్లిదండ్రులు కనుక నీకు చిన్నప్పటి నుంచి వాక్యం బోధిస్తే నీవు ఇలా ఉంటావా? దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు. దేవుణ్ణి రుచి చూడాలండి, దేవుణ్ణి రుచి చూడాలి. ఆ ద్రాక్ష రసం మన కొరకు పాత నిబంధనలో ఉన్న వాళ్ళు, యేసుక్రీస్తు కొరకు మార్గం సిద్ధపరిచిన వాళ్ళు కూడా రుచి చూడలే దేవుణ్ణి. ఈరోజు ఆ సిలువ తర్వాత మనం అందరం రుచి చూస్తున్నాం. ఆ రుచినిచ్చిన దేవుడు, ఆ రక్తంలో కార్చిన దేవుడికి ఎంతమంది మనమందరము ఆనందంతో, అవునా, ఆయనను ప్రేమిస్తున్నామని చెప్తున్నాం. దావీదు అంటారు, నేను ప్రేమిస్తున్నాను. దానియేలు అంటాడు, నేను ప్రేమిస్తున్నాను. ఎంతమంది అంటున్నారు ఈరోజు? దానియేలు 9:23 దేవుడు సెలవిస్తున్నాడు. డానియల్ చాప్టర్ 9:23, గాడ్ ఆన్సర్స్ ఆల్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థనలన్నిటినీ నెరవేరుస్తాడు. ఎందుకు బ్రదర్ అంటే ఆయన ప్రేమిస్తున్నాడు కాబట్టి. హెబ్రీయులు 11:4 అవునా, మొదటిది వచ్చేసి ద ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ, రెండోది వచ్చేసి రెండోది వచ్చేసి ఐ డూ ఆల్ ద థింగ్స్ దట్ గాడ్ లైక్. దేవుడికి నచ్చిన కార్యాలు మాత్రమే నేను చేస్తాను. మొదటిది, దేవుడు మనకు పాలు తేనె ప్రవహించే భూమినిస్తాడు. గాడ్ విల్ గివ్ అస్ ద ల్యాండ్ ఆఫ్ మిల్క్ అండ్ హనీ. సెకండ్ థింగ్, రెండోది వచ్చేసి ఐ విల్ డూ ద విల్ ఆఫ్ గాడ్. నేను దేవునికి నచ్చినవి మాత్రమే చేస్తాను. మూడోది వచ్చేసి గాడ్ ఆన్సర్స్ ఆల్ అవర్ ప్రేయర్స్. దేవుడు మన ప్రార్థన అన్నిటికీ జవాబిస్తాడంట. హల్లెలూయా. దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. దేవుడు మన ప్రార్థన విన్నపాలు అన్నీ ఇస్తాడు. కీర్తనలు 50వ కీర్తనలు 15 ఒకసారి చదవండి. 50వ కీర్తనలు 15 ఒకసారి. 15 and call upon me in the day of trouble, I will deliver thee and thou shalt glorify me. Hallelujah. ఆపత్ సమయంలో నువ్వు నన్ను పిలువు, నేను నీకు విడుదలనిస్తాను, నీవు నన్ను మహిమపరుస్తావు. నువ్వు పిలువు, నేను నీకు గురికొస్తా. చాలామంది చెప్తారు నాకు ఫోన్ చేసి, బ్రదర్ ఏమైనా ఉంటే కాల్ చేయండి, బ్రదర్ ఏమైనా ఉంటే చెప్పండి, బ్రదర్ ఏమైనా ఉంటే మీరు అలా దుఃఖపడకండి బ్రదర్, మేమందరం ఉన్నాం మీ కొరకు. ఇలా చెప్తా ఉంటారు. దేవుడు కూడా చెప్తున్నాడు చూడండి. అది ప్రేమ నుంచి వచ్చే మాటలు. కొంతమంది ఫార్మాలిటీకి అంటారు, నిజంగా ప్రేమ నుంచి వచ్చే మాటలు. దేవుడు అంటున్నాడు, నిజంగా తను ప్రేమించి నేను ప్రేమిస్తున్నాడు కాబట్టి ఎవడన్నా నేను గెలిగిండా, ఏ శత్రువు, ఏ సైతానన్నా నీ దగ్గరకు వచ్చిందా, ఏ కుట్టి సైతాన్, ఏ బచ్చా సైతాన్లన్నా నీ దగ్గరకు వచ్చినాయా, ఒక్కసారి నన్ను విలువ, నేను వస్తా మన తాట తీస్తా. ఒక కూతురు, అవునా, ఒక అబ్బాయి, తన చిన్న పాప గొడవ పెట్టుకొని వచ్చేసింది ఇంటికి. వాళ్ళ నాన్న ఎవడు నీ మీద చేసేసిండు, నడు. అది ఏడ్చుకుంటూ వచ్చిన అమ్మాయి, ఎవడు నీ మీద చేస్తాడు, నడు చూస్తా అని అంటే వాళ్ళ నాన్నకంట 10 అడుగులు ముందుంది. నీ నాన్న ఈరోజు అంటున్నాడు, హల్లెలూయా, నిన్ను ప్రేమించే ఆ తండ్రి అంటున్నాడు, ఎవడు నిన్ను ముట్టేది, ఎవరు నీకు వ్యతిరేకంగా వచ్చేది, నాడు నేను చూస్తా. హల్లెలూయా. ఈరోజు నీ తండ్రి నీతో మాట్లాడుతున్నాడు కాబట్టి ఆ తండ్రిని ఎంతగా ప్రేమిస్తున్నావు దేవుని బిడ్డలారా. హౌ మచ్ లవ్ డూ యూ హ్యావ్ ఫర్ యువర్ ఫాదర్ ఇన్ హెవెన్? ఇలాంటి వాక్యాలు మనం వింటున్నామా ఈరోజు? అవునా, దేవుడికి ఇది చేస్తాడు, దేవుడికి అది చేస్తాడు, దేవుడు ఊపేస్తాడు,
దేవుడు దుమ్ము లేపుతాడు. దేవుడు నీకు పైకి వెళ్ళి బంగారం ఇస్తాడు. దూతల్ని ఇవి వాటికొస్తాయి, అవి వాటికొస్తాయి. డిప్రెషన్లు తీసేస్తాయి. నేను ఒప్పుకుంటా, ఇవన్నీ కాదని చెప్పాను. అవును, ఆమెనే ఇవన్నీ నేను కూడా పొందుకుంటా దేవుని చిత్తం ఉంటే. కానీ ఒకటి, దేవుణ్ణి ప్రేమించమని ఎంతమంది ఈరోజు బోధిస్తున్నారు? దేవుణ్ణి ప్రేమిస్తున్నారా అని ఎంతమంది ప్రశ్నిస్తున్నారు? నేను ఈరోజు ప్రశ్నిస్తున్నా మీ అందరికీ, ఎంకేజేసీఆర్ సంఘస్థులకు నేను ప్రశ్నిస్తున్నా, ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తున్నారు? హౌ మెనీ డూ హ్యావ్ లవ్ ఫర్ గాడ్, ద గాడ్ హూ హెస్ సెంట్ హిస్ ఓన్లీ బిగాటెన్ సన్ ఇన్ హూమ్ హీ వాజ్ వెల్ ప్లీజ్డ్? విల్ యూ సెండ్ యువర్ సన్ టు బి కిల్డ్ ఫర్ అ స్ట్రేంజర్? నెవర్. Will you send your daughter to be killed for a stranger? Never. Then how come you say, you keep aside a person, a God who sent his only begotten son? ఎంత ప్రేమించి ఉండదు దేవుడు. ఆ ప్రేమించే దేవుడికి ఎంత ప్రేమ నువ్వు ఇస్తావు? ఎంత ప్రేమ నువ్వు తిరిగి ఇచ్చినావు ఈరోజు వరకు? ప్రేమించండి దేవుడిని. గాడ్ విల్ ఆన్సర్ ఆల్ అవర్ ప్రేయర్స్. హెబ్రీయులు 11:4 దేవునితో నడవడం. ఆనోకు దేవుడితో నడిచిన్నాడు. అలా దేవునితో నడవడం. 4వది వచ్చేసి దేవునితో నడవడం. 3వది దేవుడు ప్రతి ఒక్క ప్రార్థన విన్నపాలు నెరవేరుస్తాడు. 4వది వచ్చేసి దేవునితో నడవడం, దేవునితో సహవాసం కలిగి ఉండడం, దేవునితో మాట్లాడడం. ఆ సహవాసం వాకింగ్ పోదామంటారు చాలామంది. ఒంటరికి పోతారు, లేదు. కొంతమందికి కంపెనీ కావాలి. అట్లా దేవునితో వాకింగ్ చేయండి. హల్లెలూయా. దేవునితో జాగింగ్ చేయండి. దేవునితో జిమ్కి పోండి. దేవునితో కార్ డ్రైవ్కి పోండి. దేవుడు మీలో ఉండాలి. యు నీడ్ టు హ్యావ్ దట్ గాడ్. 5వది పరమగీతాలు, సాంగ్ ఆఫ్ సాలమన్స్, సాంగ్ ఆఫ్ సాంగ్స్ 4:9, 4:9, సాంగ్ ఆఫ్ సాంగ్స్ 4:9, సాంగ్ ఆఫ్ సాలమన్, సాంగ్ ఆఫ్ సాంగ్స్ వాట్ ఎవర్ 4:9. Just a minute. Song of Solomon 4:9, 4:9. Thou hast ravished my heart, my sister, my spouse. Thou have ravished my heart with one of thine eye, with the chain of thy neck. Thou hast ravished the heart అంట. దేవుని యొక్క హృదయాన్ని తీసుకున్నారంట. దేవుని యొక్క హృదయాన్ని తీసుకున్నారంట. కాబట్టి యూ కెన్ ఇన్స్పైర్ గాడ్స్ హార్ట్ టుడే. యూ కెన్ ఇన్స్పైర్ గాడ్స్ హార్ట్. దేవుని యొక్క హృదయాన్ని మరి మీరు పొందుకోగలరు. దేవుని యొక్క హృదయాన్ని మీరు గ్రాప్ చేసుకోగలరు. ఆమె మనసుని నేను గెలవాలరా అని అంటాడు అబ్బాయి. ఆయన మనసులో నేను దోచుకోవాలని అంటున్నాడు. దేవుడు అంటున్నాడు, నా మనసుని నువ్వు దోచుకున్నావు అని అంటున్నాడు. వావ్! ఈరోజు మీరందరు దేవుని యొక్క మనసుని దోచుకునే వాళ్ళ ఉండాలి. హల్లెలూయా. యూ నీడ్ టు రాబ్, యూ నీడ్ టు స్నాచ్, యూ నీడ్ టు రావిష్ గాడ్స్ హార్ట్. ఎంతమందికి ఈరోజు వాక్యం నిజంగా అర్థమైంది? నిన్ను ప్రేమించే దేవుడు నీ కొరకు ఒక చేసే కార్యాలు, అనేక ఆశీర్వాదాల్లో ఒక 5 కార్యాలు నేను నీకు ఈరోజు చెప్పిన. ఎంతమంది ఈరోజు మరి దేవుని యొక్క ప్రేమను పొందుకున్నారు? ఎంతమంది దేవుణ్ణి ప్రేమిస్తారు ఈరోజు నుంచి? కళ్ళు మూసుకొని, నిజంగా దేవుణ్ణి ప్రేమించాలనుకున్న వాళ్ళు కళ్ళు మూసుకోండి. మీ యొక్క హృదయ ధ్యానంని సిలువ పైన అప్పగించండి. ఆ సిలువలో ఉన్న క్రీస్తుని చూడండి. ఆ సిలువ నుండి పడుతున్న డ్రాప్ రక్తాన్ని చూడండి. ఆ రక్తము, ఆ చెక్క, అవును ఇదే ఆ ద్రాక్షము, ఆ మధురమైన ద్రాక్షము, అందమైన ద్రాక్షము. అవునా, వాళ్ళు యెహోషువ, కాలేబు మోసుకుపోయిన అదే ద్రాక్షము ఈరోజు అదే కట్టకి చితికిపోయి ఒక రక్తముని తీసుకొస్తుంది. ఆ ద్రాక్ష ఏ విధంగా అయితే చితికిన తర్వాత
వైన్ అనేది బయటికి వస్తుందో, ద్రాక్ష రసం అనేది బయటికి వస్తుందో, యేసుక్రీస్తు కూడా సిలువలో చితికిపోయి ఆ రక్తం అనేది బయటికి తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఆ రక్తం అనేది ఇప్పుడు మనం రుచి చూడాలి. ఆ ద్రాక్ష రసాన్ని నువ్వు ఈరోజు రుచి చూడాలా. పాత నిబంధనలో యేసుక్రీస్తు రక్తాన్ని రుచి చూడని వాళ్ళందరూ అనేకమైన ఆశీర్వాదం పొందుకున్నప్పుడు ఈ నూతన నిబంధన రక్తముని రుచి చూసిన నీవు ఎన్ని అద్భుతాలు పొందుకోవాలి. కానీ దేవుణ్ణి ప్రేమించు. ఆ సిలువలో చితికిపోయినందుకు దేవుణ్ణి ప్రేమించు. ఆ సిలువలో నీ కొరకు నిల్చున్నందుకు దేవుణ్ణి ప్రేమించు. దేవుణ్ణి ప్రేమించు. ఓ రాబా షందల రాబా. లవ్ గాడ్, not the benefits which are coming from God, not the offers that you don't wait for the offers. If I believe in God, I will get a car, I will get a house, I will get a no. God wants to bless you. That is very true. But love God, rob his heart, ravish his heart. దేవుని యొక్క హృదయాన్ని దోచుకో. దేవుడు నీకు అనేక కార్యాలు చేస్తాడు. అది వాస్తవమే, అవును, ఆమెనే. కాకపోతే దేవుడిని ప్రేమించు. దేవుని బిడ్డలారా, దేవుడిని ప్రేమించు. దేవుని సన్నిధిని కోరుకో. ఓ బా రబా షందల రబా. దేవుని యొక్క సన్నిధిని కోరుకో. దేవుని యొక్క ప్రసన్నతను కోరుకో. దేవుడు చెప్పింది మాత్రమే విను. యేసుక్రీస్తు చెప్పినట్లు నా తండ్రి మాటనే నేను వింటా భయ్యా. యేసుక్రీస్తు మాట అదే విధంగా నేను చెప్తున్నా. దేవుని బిడ్డలారా, మీ తండ్రి మాటను నువ్వు వినవు. నీ తండ్రి మాటని నువ్వు విను. ఈరోజు ఎంతమంది పురుషులు, ఎంతమంది స్త్రీలు నా వాక్యం వింటున్నారో నాకు తెలియదు. తండ్రి మాటను వినడం నేర్చుకోండి. దేవుని యొక్క స్వరమును వినడం నేర్చుకోండి. పరిశుద్ధాత్మ అగ్నిని పొందుకోవడం నేర్చుకోండి. అగ్ని బాప్టిజంతో యేసుక్రీస్తుతో, అవునా, యోహానుకు ఏ విధంగా అయితే నడిచిండో అదే విధంగా నడవడం మొదలుపెట్టండి. ఆయన ప్రేమించండి. ఆ ప్రేమమయుడైన దేవుడు నేను ఈరోజు ప్రేమిస్తున్నాను. జీసస్ లవ్స్ యూ. ఆ ఫాదర్ హూ ఆర్ట్ ఇన్ హెవెన్, hallowed be thy name, thy kingdom come, thy will be done on earth as it is in heaven. Give us this day our daily bread, and forgive us our trespasses, as we forgive those who trespass against us. Lead us not into temptation, but deliver us from all kinds of evil. For thine is the kingdom, power, and glory forever and ever. Amen. Grace of Lord Jesus Christ and the love of God and the communion of the Holy Spirit be with us forever and ever. Amen. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మీ అందరికీ తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మీ అందరినీ ప్రేమిస్తున్నాడు. మీ జీవితాలు ఈ రోజు నుంచి మారబోతున్నాయి. కాబట్టి మీరు కూడా దేవుణ్ణి ప్రేమించండి. దేవుని యొక్క ప్రసన్నతని కుటుంబంగా వెతకండి. మీ పిల్లలకి కూడా దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోండి. దేవుని ప్రేమ ముందు మీలో రానియండి. దాని తర్వాత అనేక కార్యాలు మీరు కూడా మరి 5 ఆశీర్వాదాలు పొందుకుంటారని విశ్వసిస్తున్నాం. గాడ్ బ్లెస్ యూ ఆల్. ఇంకొక ముఖ్యమైన అనౌన్స్మెంట్ అండి. అవునా, క్రిస్మస్ న్యూ ఇయర్ వస్తుంది కదా. క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్కి మనకి చర్చ్ ఉంది. డిసెంబర్ అండ్ జనవరి సెకండ్ సాటర్డే మీటింగ్స్ క్యాన్సిల్. డిసెంబర్ అండ్ జనవరి సెకండ్ సాటర్డే మీటింగ్ క్యాన్సిల్. మనకు క్రిస్మస్కి అదే ఆమ్శ్రీ బిల్డింగ్లో సర్వీస్ ఉంది. న్యూ ఇయర్కి అదే ఆమ్శ్రీ బిల్డింగ్లో సర్వీస్ ఉంది. 6 గంటల నుండి 9 గంటల వరకు, 8 గంటలకే అయిపోతుందండి. 6 గంటల నుండి 8 గంటల వరకు పెట్టుకోండి. 8:30 అయిపోతే 9 అనుకోండి. 6 గంటల నుండి 9 గంటల వరకు, సాయంత్రం 6 గంటల నుండి 9 గంటల వరకు మనకు సర్వీస్ ఉంది. ఫేస్బుక్ లైవ్ కాదండి, నిజంగా ఆమ్శ్రీ బిల్డింగ్లో సర్వీస్ ఉంది. సో క్రిస్మస్కి రావాలనుకుంటున్న వాళ్ళందరూ రావచ్చు. న్యూ ఇయర్ రోజు కూడా సేమ్ టైమింగ్స్ ఉంటుంది. ఒకటి క్రిస్మస్ న్యూ ఇయర్కే ఈ టైమింగ్స్. యాజ్ యూజువల్ మనకు సండే సర్వీస్ ఉంటుంది. ఓకే, వీ విల్ బీ హ్యావింగ్ సండే సర్వీస్ యాజ్ యూజువల్. బట్ క్రిస్మస్కి న్యూ ఇయర్కి ఎవరన్నా MKJCR సంఘంతో పాటు దేవుడిని స్తుతించాలి, ఆరాధించాలి అనుకున్నట్లయితే యూ కెన్ కమ్ డౌన్ టు ఆమ్శ్రీ బిల్డింగ్ at 6 PM ఈవినింగ్. సాయంత్రం 6 గంటలకి, పొద్దున కాదు, సాయంత్రం 6 గంటలకి. నేను సాయంత్రం మెన్షన్ చేయాలను. సాయంత్రం 6 గంటలకి క్రిస్మస్ సర్వీస్ ఉంది. న్యూ ఇయర్ సర్వీస్ కూడా సాయంత్రం 6 గంటలకి. సో అందరు కలిసి దేవుణ్ణి ఆరాధించడానికి రండి. మీ స్నేహితులను, బంధువులను కూడా తీసుకురండి. దేవుడు మిమ్మల్ని గొప్పగా ఆశీర్వదించునుగా. గాడ్ బ్లెస్ యూ. మళ్ళీ రేపు ఉదయం 7:30 కలుసుకుందాం. ఆమేన్.